వెళ్ళి చెప్పండి మీ పేరెంట్స్కి, నేను బార్బర్ అవుతా, హెయిర్ స్టైలిస్ట్ అవుతా, లేకపోతే బట్టలు కుడతాను, నేర్చుకుంటా ఫ్యాషన్ డిజైన్. ఒప్పుకోరు. ఏం పోయే కాలం వచ్చిందని నీకు ఇట్లాగే తిడతారు, ఇలాగే తిడతారు. నేను ఆర్టిస్ట్ని అవుతా అసలు ఇవే ఒప్పుకోరంటే యాక్టర్ అనేది అది ఇంకా దూరికి బాతే. ఒప్పుకోరు. అదేంటి చదువుకోవాలి, చక్కగా చదువుకుంటే మంచిది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇదేనా నువ్వు అసలు నేర్చుకునేది? ఫస్ట్ అసలు నీ ఫ్రెండ్స్ని తిట్టేస్తారు, మనల్ని తిట్టేస్తారు. ఇదంతా పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్టా తెలియదు, కానీ సొసైటీయల్ ప్రెషర్ మాత్రం మామూలుగా ఉండదు. పక్కన ఫ్యామిలీలో ఒకటి తెగ చదివేస్తుంది, అది చదివికి తెచ్చుకుందో, కాపీ కొట్టి తెచ్చుకుందో, టీచర్లు ఎందుకు వేసారో భగవంతుడికి తెలియాలి. ఇక నువ్వు ఇంట్లో నువ్వు చదువు, చూడదు ఎంత బాగా సిగ్గన్నా లేదు నీకు అని మొదలు పెడతారు. కంపారిజన్. నీకు ఆ చదువు ఎక్కుతుందా లేదా, దానికి ఏం కృషి చేయాలి, పట్టదు. కంపారిజన్ అంతే. ఎండ్ రిజల్ట్ మాత్రం కావాలి, దట్స్ ఇట్. ఇంత సొసైటీయల్ ప్రెషర్ పుట్టుకతోటే, జెండర్ తోటే మొదలవుతుంది. వాళ్ళ ఇంట్లో 2 మగపిల్లలు, మన ఇంట్లో చూడు 3 ఆడపిల్లలు, ఇది దీంతోటే మొదలవుతుంది.